హాయ్ అండి. ఈరోజు మోమోస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఉప్మా రవ్వను తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక రవ్వ మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేస్తూ ఈ రవ్వని కలుపుకోవాలండి. రవ్వని ఇలా లైక్ పెరగన్నం లాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలండి. అంతవరకు మనం మోమోస్ లోపలికి స్టఫింగ్కి తయారు చేసుకుందాం. బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గే వరకు ఉంచాలి. ఫ్లేమ్ తక్కువగా పెట్టుకోవాలండి. మళ్ళీ మూత తీసి కాసేపు అయ్యాక చూస్తే ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా మగ్గే వరకు ఉంచుకొని నెక్స్ట్ వెజిటేబుల్స్ వేసుకోవాలి. నా దగ్గర క్యాబేజ్ ఉందండి, నేను క్యాబేజ్ వేసుకుంటున్నాను. మీరు వీలైతే క్యారెట్, బీట్రూట్, బీన్స్, క్యాప్సికమ్ ఇలా ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఎక్కువగా ఉడకనవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. దేవరకొండ సిస్టర్ ఛానల్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేయాలండి, రుచికి సరిపడినంత. ఇందులో మిరియాల పొడి వేసుకోవాలండి. మోమోస్లో కారం వేస్తే అస్సలు బాగోదు. స్టఫింగ్లో అచ్చం బేకరీ స్టైల్లో రావాలంటే మిరియాల పొడి వేసుకోవాలండి. ఎక్కువగా మగ్గన అవసరం లేదు, అంతే. మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ కట్టేసేయాలి, అంతే. రెడీ అయిపోతుంది మిక్చర్. ఇప్పుడు డౌను మంచిగా మిక్స్ చేసుకొని మోమోస్కి ప్రిపేర్ చేసుకుందాం. చిన్నగా పూరికి ఉండేలా తీసుకుంటామో అలా అంత సైజులో తీసుకొని చిన్న పూరీలా ఒత్తుకోవాలి. మీకు వీలైతే చపాతీ కర్రతోనైనా ఒత్తుకోవచ్చు, లేకపోతే ఇలా చేయితోనైనా ఒత్తుకోవచ్చు. చిన్న పూరీ సైజులో చేసి ఆ స్టఫింగ్ని మనం ఆ పూరీలో పెట్టి మోమో షేప్లో చేసుకోవాలండి. షేప్ ఇలానే రావాలని ఏమీ లేదు, మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. ఎలా వస్తే అలా షేప్ చేసుకోండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. అన్నిటినీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మోమోస్కి ఆవిరికి వాటర్ పెట్టుకొని అందులో నేను చిల్లుల గిన్నెలో మోమోస్ని తీసుకుంటున్నాను. మీరు వీలైతే ఇడ్లీ పాత్రలో కూడా తీసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని వేడిగా అయిన నీటి పైన ఈ చిల్లుల గిన్నెను పెట్టి మూత పెట్టాలి. 2 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి, మోమోస్ ఉడికిపోతాయి. ఉడికాయో లేదో చూద్దాం. ఉడికాయి, స్టవ్ కట్టేసేద్దామండి. ఇలా ఉడికిన మోమోస్ని ప్లేట్లో పెట్టుకొని టమాటో కెచప్తో కానీ టమాటో సాస్తో కానీ ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.